ప్లే క్లాసులకి 30,000 సంవత్సరానికి అనుకున్నారేమో, నెలకి. ఇంకా ఫస్ట్ క్లాస్కి అయితే 1,00,000, మళ్ళీ సంవత్సరానికి అనుకోకండి, 1 మంత్కి. ఈ రోజైతే ఇంకో స్కూల్ విజిటింగ్ అయితే వచ్చాము ఇక్కడ. నెక్స్ట్ ఇయర్ మా అబ్బాయిని జాయిన్ చేయడానికి అడ్మిషన్ కోసం. ఫైనలైజ్ అవ్వలేదు, 2-3 ఆప్షన్స్ ఉన్నాయి చేతిలో. సో వీఆర్ సర్చింగ్ ఫర్ ద బెస్ట్ ఇన్ ఆర్ బడ్జెట్. మన ఊర్లో గవర్నమెంట్ స్కూల్ జాయిన్ చేయడం అనేది లీస్ట్ ఆప్షన్ గా పెట్టుకుంటాం మనం. బట్ సింగపూర్ లో అలా కాదు. గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్ దొరికింది అంటే చాలా లక్కీ అన్నట్టు భావిస్తారు ఇక్కడ. మినిమం 6 months ముందు నుంచి ప్రిపరేషన్ లో ఉండాలి, లైక్ అప్లై చేయడం, ఇంకా స్కూల్ హంటింగ్, ఇవన్నీ. అదే ప్రైవేట్ స్కూల్ అయితే మినిమం 3 months నుంచి మనం అడుగుతూ ఉండాలి అడ్మిషన్ కోసం. ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్ కి ప్రొసీజర్ చెప్తాను. ఎవ్రీ ఇయర్ ఫారినర్ కోసం 5 days to 1 week టైం ఇస్తారు. ఆ పర్టికులర్ టైంలో నెక్స్ట్ ఇయర్ మన బేబీని జాయిన్ చేయాలి అంటే ముందు నుంచే అప్లై చేసి లక్కీ డిప్లో మన పేరు వచ్చిందంటే మనకి గవర్నమెంట్ స్కూల్లో సీట్ వచ్చినట్టు. సో ఆ స్కూల్ ఎక్కడుందో అక్కడికి మనం పంపించాలి. కొన్నిసార్లు ఇది చాలా దూరంగా కూడా వస్తాయి. అప్లై చేసిన వాళ్ళందరికీ రావు కాబట్టి మిగతా వాళ్ళు ఇక ప్రైవేట్ స్కూల్ అయితే 3 months ముందు నుంచి మనం అడ్మిషన్స్ ఉన్నాయా లేవా కనుక్కొని అవైలబుల్ ఉన్న చోటకి పంపించాలి. ఇంకా మీకు డీటెయిల్గా వీడియో కావాలి సింగపూర్ ఎడ్యుకేషన్ గురించి, ఫీజులు కానీ, స్కూల్స్కి ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, స్కూల్ వాళ్ళని, అడ్మిషన్ ఎలా దొరుకుతుంది, ఈ డీటెయిల్స్ అన్ని మన యూట్యూబ్ ఛానల్లో క్లియర్ వీడియో పోస్ట్ చేశాను. చెక్ ఇట్ అవుట్.